తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంతో తమ దశాబ్దాల కాలం నాటి కళ నెరవేరబోతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. భూభారతి పైలట్ ప్రాజెక్టుకి ఎంపికైన ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం రెవెన్యూ అవగాహన సదస్సును ప్రారంభించారు మంత్రులు పొంగులేటి సీతక్క. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన రైతులు భారీ ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. వారి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రైతుల భూ యాజమాన్య హక్కులకు ఇప్పుడు చెక్ పడబోతుంది. ప్రస్తుతం వెంకటాపురం ములుగు జిల్లాలోని వెంకటాపురాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని భూ భారతికి సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించబోతున్నారు. అసలు రైతుల సమస్యలు ఏంటి, అసలు వాళ్ళు ఎంత ఇబ్బంది ఎదుర్కొంటారో, ధరని తెచ్చినటువంటి ఇబ్బందులు వాళ్ళ మాటల్లో విందాము. చెప్పండి, అసలు ఏంది, మీ భూమి ఉందా, ఏ సమస్య ఏంటిది మీకు? మాకు భూమి మీద ఇప్పటి వరకు హక్కులు కల్పించలేదు. అది రైతు బంధు కోసమే దొంగలు ఎక్కించుకున్నారు. మోక మీద మేము ఉన్నాం. 9 సంవత్సరాల ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఏమైనా రైతు బంధు కోసమే వాళ్ళు మొత్తం మీద ఏదైతున్నదో భూములను బజార్లు తిరిగేటోళ్ళు లేకపోతే టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఎక్కించుకున్నారు. రెండోది ఏదైతున్నో మోక మీద మేము ఉన్నాము, పట్టాదారులు వాళ్ళు ఉన్నారు. ఆ ఇబ్బందులల్లా రెవెన్యూ చుట్టూ తిరిగిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంగతి ఏంటంటే మొత్తం దోపిడీ. రెవెన్యూల కాల లంచం ఇవ్వలేకపోతే 50,000 లక్ష ఇచ్చిన వాళ్ళకే వాళ్ళు పట్టాలు చేసినారు తప్ప నిరుపేదోనికి మాత్రం న్యాయం జరగలే, నిరుపేదోనికి పట్టా చేయలేదు. అందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అంతకుముందు పోలీసులన్నా కొంచెం ఇబ్బంది పెట్టేది, కానీ వాళ్ళు అంతకంటే మహా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళు నానాట అవస్థలు పెట్టింది. కాబట్టి మాకు ఇప్పుడు న్యాయం ఏం జరగాలంటే ఖచ్చితంగా మా భూమి మీద నాలుగు పక్కల తెలుసుకొని ఈ రైతేనా వ్యవసాయం చేసుకునేది ఈయనదైనా సంబంధించినటువంటి హక్కు మాకు కల్పిస్తే ఆ ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. అందుకాబట్టి ఏదైతుందో ఆ రకంగా మాకు కనుక భూమి మీద హక్కు పత్రం కల్పించాలనేదే మా అభిప్రాయం. అసలు ఎన్ని ఎకరాలు ఉన్నది, ధరణిలు అప్లై చేసుకున్నావా? ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు పాస్బుక్? నాది తాత ముత్తాతల నాటి పట్టా కూడా నాకు చేయలే. నేను లంచం చేయలే. నాకు లంచం ఇవ్వలేదు కాబట్టి చేయలేదు. నాది దాదాపు ఏదైతే ఉన్నదో 100-150 సంవత్సరాల మా తాతల నాటిది కూడా మాకు పట్టేదారు పాస్బుక్ పాతది ఉన్నా కూడా ఇది చెల్లనేరదు. ఆ ఉద్దేశంతోనే పైసలు ఇచ్చిన వాళ్ళకే పట్టా చేసిండ్రు, నిరుపేదోనికి మాత్రం పట్టా చేయలేదు. అది జరిగిన కథ. అది 9 సంవత్సరాల నుంచి తిరిగి ఆఖరు ఈ రెవెన్యూలను చంపాలన్నా ఉంచాలన్నా మనమే సావాలన్నా అనే కాడికి వచ్చింది మా పరిస్థితి. అందుకాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు మోకం మీద ఉండి అది ఏదైతే పని చేసుకుంటాడో, ఏదైతే బతుకు చేరు చేసుకుంటాడో ఆయనకు మాత్రం హక్కుపత్రం కల్పించాలనేదే ఈ మా కోరిక. 1972లో జవహర్లాల్ కొత్త పుట్టింది సార్. అప్పుడు మేము స్థానికంగా ఊరికి వచ్చినాము. అప్పటి నుంచి మాకు నిరుపేదలమై వచ్చి ఆడ ఇల్లు కట్టుకొని భూముల కొరకు వచ్చి ఆడ భూముల కొరకు పోడు భూములు కొట్టుకుంటూ చెట్టు మొట్టు అంతా సాఫ్ చేసుకుంటూ వచ్చుకుంటూ 95లో కూడా 1995లో కూడా మా 300 నెంబర్లో కూడా 360 ఎకరాన్ని కూడా మేము రైతులు సాగు చేసుకుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మామూలు కందికాలు తీసుడు, మమ్మల్ని ఎల్లగొట్టుడు, పోలీస్ స్టేషన్లో పెట్టుడు, కేసులు ఇవన్నిటి కూడా మేము భరించుకుంటూ ఇప్పుడు ఉపవాసం వండుకుంటూ కూడు లేకుండా భార్యల కష్టం మేము బంక తీసుకుంటూ రాళ్ళు మోసుకుంటూ కూడా భూములు కావాలనే నినాదంతో మేము అక్కడ నిలబడి అప్పటి నుంచి భూ హక్కుపత్రం కల్పించుకోవాలనే విధానం మీద మేము ఆఫీసుల చుట్టూ తిరుగుడు జరిగింది. అప్పుడు మా దగ్గర రూపాయి లేకుండా మేము తినడానికి అన్నం లేకుండా మేము ఉత్త చేత తిరుగున్నాం. కాబట్టి బడే భూస్వాములకు అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే అటువంటి వాళ్ళకు, డబ్బున్న వాళ్ళకు, కోటేశ్వర్లకు ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీళ్ళంతా ఏం చేస్తుంటే వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర మేము కష్టపడి సంపాదించుకుని పోటీ చేసుకున్న భూములను కూడా వాళ్ళు ఆక్రమించుకున్నా కూడా సార్. ఆక్రమించడం వాళ్ళతో పోరాడి కూడా అప్పటి నుంచి కూడా మేము వాళ్ళ ఒక 10 రూపాయలు పెడితే మేము ఒక ఆటలు పట్టుకొని అయినా ఆఫీసులు దొరికితే వాళ్ళ మొక్కేం చూసిర్రు, వాళ్ళనే దగ్గర తీసిర్రు, వాళ్ళకే చేసిర్రు, హక్కుపత్రాలు కల్పించారు. మాకు తిరిగి చెప్పులు అరిగినా కూడా మా యొక్క ఆఫీసర్ పట్టుకొస్తారు. కాకపోతే అప్పుడు పోయిన ఇంత టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం రూపాయి ఒక పావుల మందం పట్టాలు వచ్చాయి సార్. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయినా కూడా ఒక్కరు కూడా మా పేదలకు పట్టించుకోలే. ఒక్కరు కూడా ఒక పట్టా 10 గుంటల భూమి కూడా పట్టా చేసుకోలేదు సార్. సో ఈ ఫామ్లో ఏంటంటే మనకి అందరికీ అర్థమయ్యే సరళమైన తెలుగులో భాషలో ఇవ్వడం జరిగింది ఈ ఫాము. సో ఈ ఫామ్లో మనకి ఏంటంటే ఫస్ట్ పార్ట్ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అంటే వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు, వాడి పేరు, సో వారి కులము, సో పట్ట పాస్బుక్. ఒకవేళ మనకి కొంతమందికి ధరణి పట్ట పాస్బుక్ లేవు, అటువంటి వారికి పాత కార్డు ఉంటే పాత కార్డు, సో వాళ్ళ మొబైల్ నెంబర్, చిరునామాతో మనం ఈ ఫస్ట్ పార్ట్లో బేసిక్ డీటెయిల్స్ మనం పూర్తి చేసుకోవాలి. అది సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి మెయిన్గా ఇక్కడ మనకు భూమికి సంబంధించిన వివరాలు సెకండ్ పార్ట్ అడిగారు. సో ఇక్కడ మనకి భూమి యొక్క సర్వే నెంబరు, దాని విస్తీర్ణము, సో భూమి యొక్క వివరణ అంటే అది మనకి కుష్కి భూమి నా లేదా తరి భూమి డీటెయిల్స్ అడిగారు. అదేవిధంగా భూమి యొక్క స్వభావం,
సో అది మనకి ఎలా వచ్చింది అంటే మనకి వారసత్వం మనకి ఏ విధంగా సంక్రమించింది, వారసత్వంగా వచ్చిందా, పంపకాల, లేకపోతే అప్పట్లో ఇచ్చిన సాదా బైనామాల ద్వారా ఆ డీటెయిల్స్ కూడా మనం రాసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 7వ కాలంలో మనకు వారికి ఏ విధమైన సమస్యలు ఉన్నాయని మనం కూడా రాస్తున్నాం. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫామ్లో అయితే మనకి దాదాపుగా 10 రకాల సమస్యలను అయితే మనకి ఇక్కడ పొందుపరిచారు. సో అది కాకుండా 11 ఇతరుల సమస్యలను కూడా మనం రాయవచ్చు. సో ఈ 10 రకాల సమస్యలు ఏది ఉంటే ఆ నెంబర్ని కాలంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 10 రకాల సమస్యలు ఏంటంటే మెయిన్గా కొత్త పాస్ పుస్తకం రాకపోవడం కానీ, లేకపోతే పాస్ పుస్తకాల్లో ఏమైనా తప్పులు నమోదవడం కానీ, లేకపోతే అక్రమంగా మనకి భూమి ఇవ్వడం కానీ, లేకపోతే సాగులో ఉన్న భూమి కంటే తక్కువగా నమోదవడం కానీ, లేకపోతే అసైన్మెంట్ భూములు లేదా ప్రొహిబిటెడ్ దానికి సంబంధించిన భూములు ఏమైనా ఉన్నా కూడా, లేకపోతే డివిజన్ సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా మనము ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి 4 హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అయితే రైతులు వచ్చిన వాళ్ళు తమ సమస్యల్ని ఫామ్లో నింపుకొని మనం ఒక ప్రత్యేకంగా 5 కౌంటర్లని ఇక్కడ ఇచ్చాం. సో ఈ నింపిన యొక్క ఫామ్ని ఈ ఏదైనా కౌంటర్లో వెళ్ళి సమర్పిస్తే వారికి ఒక అప్లికేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనము ఈ భూభారతి చట్టంలో ఏ విధంగా అయితే ఉందో మనకి కొన్ని సమస్యలు తహసీల్దార్ లెవెల్లో సాల్వ్ అయి ఉంటాయి, కొన్ని సమస్యలు ఆర్డీఓ లెవెల్లో ఉంటాయి, కొన్ని సమస్యలు కలెక్టర్ లెవెల్లో ఉంటాయి. సో వారి యొక్క పవర్స్కి అనుగుణంగా ఈ యొక్క సమగ్ర విచారణ చేపట్టి రైతులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఈ భూభారతి చట్టంలో పొందుపరిచారు. ధరణి ద్వారా ఇబ్బందులు పడ్డాము బడా కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేటర్లకే తప్ప పేద రైతులకు ఏ రోజు కూడా హక్కు పత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. ప్రస్తుతం భూభారతి చట్టం ద్వారా తమకు న్యాయం జరగాలి, భూభారతి చట్టం ద్వారా జరుగుతున్న నమ్మకంతోనే ఉన్నామంటూ కూడా రైతులు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ, ములుగు జిల్లా.